హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌గా మనం ఏదో ఒకటి ఎవ్రీడే తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పుతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. శనగపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంని పేస్ట్ చేసుకోవాలి. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఫస్ట్ అల్లం, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్‌గా అస్సలు గ్రైండ్ చేసుకోకూడదండి. కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఓ 2 స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా చేతులతో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్‌ని బాగా వేగనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వడల్ని మనం చేసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక సైడ్ ఫస్ట్ గరిటెతోటి తిప్పుకోవాలి. అలా 2 వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగినా సరే మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పుతో చేసే వడలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.